హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మేడారం వెళ్తున్నాం. మేడారంలో 3 డేస్ స్టే చేయబోతున్నాం. డే 1 ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఉదయాన్నే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో ఉన్న సమ్మక్క సారక్క తల్లిని అయితే పూజించుకున్నాము. తర్వాత టిఫిన్కి అయితే బీట్రూట్ ఇడ్లీ చేశాను. ఈ టిఫిన్ ఎలా ఉందని లియోని అడిగితే బాగుంది అంటున్నాడు. వెనకాల నుండి వాళ్ళ డాడీ బాగోలేదు అంటున్నాడు. బాగుందంటూ వాళ్ళ డాడీతో ఒక యుద్ధమే చేశాడు. ఇడ్లీ ఎట్లుంది నానా? లగేజ్ని అంతా కార్లోనైతే పెట్టుకొని గట్టమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళాము. ప్రైవేట్ వెహికల్స్ని వెళ్ళే వారిని వెనకాల ఒక రూట్ చేశారట, అటు నుంచి వెళ్తే వెళ్ళమంటున్నారు. ట్రాఫిక్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా అయితే చేశారు. మేడారానికి ఈ రూట్ నుంచి వెళ్ళేవారైతే ఫస్ట్ అయితే గట్టమ్మ తల్లి దర్శనం అయితే చేసుకుంటారు. గట్టమ్మ తల్లిని అయితే సమ్మక్క సారలమ్మలకు రక్షక భటురాలనైతే అంటారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ నుండి అయితే ఇప్పుడు తాడ్వాయికి బయలుదేరుతున్నాం. ఫస్ట్ టు తాడ్వాయి మధ్యలో అయితే నేచర్ అనేది చాలా బాగుంటుంది. మేమైతే ఒక దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. లియో కూడా కాసేపు ఎంజాయ్ అయితే చేశాడు. మేమైతే ఇప్పుడు మళ్ళీ తాడ్వాయి వెళ్తున్నాం. తాడ్వాయిలో అయితే అత్తయ్య వాళ్ళ తమ్ముళ్ళు అయితే ఉంటారు. మేమైతే వాళ్ళతో కలిసి మళ్ళీ మేడారం బయలుదేరుతాం. ఇక్కడ పెద్ద పిన్ని అయితే సమ్మక్క సారక్క తల్లులకైతే బంగారమును ఒడిబియ్యం చీరనైతే పెట్టింది. మేమైతే ఏ జాతరకి వెళ్ళినా ఫస్ట్ అయితే వెహికల్ని కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇట్లా వాటర్ అయితే పోస్తాము. వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక కొబ్బరికాయ అయితే కొడతాము. వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని ఇలా అయితే చేస్తాము. మీరు కూడా ఇంతేనా? మా వాళ్ళంతా ట్రాక్టర్కి అయితే కూర్చున్నారు. ఒక ట్రాక్టర్ లగేజీ, ఒక ట్రాక్టర్లో అయితే అందరూ కూర్చున్నారు. ఇప్పుడైతే మేడారం బయలుదేరుతున్నాం. మెయిన్ జాతర అప్పుడు ఇక్కడైతే వెహికల్ పాస్ అయితే అడుగుతారు. వెహికల్ పాస్ ఉంటేనే ఆలోచిస్తారు, లేదంటే అలో చేయరు. ఇక్కడ నుండి అంత ట్రాఫిక్ ఏం అనిపించలేదు. దగ్గరికి వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ అయితే పెరిగింది. ఈ రూట్ని అయితే మెయిన్ బస్సుల కోసమే కేటాయించారు. ఇప్పుడైతే మేడారం దగ్గర దాకా వచ్చాము. ఇప్పుడు చిలకలగుట్ట పోయే రూట్కి ఇట్లా సైడ్కి ఒక జంగల్ ఉంటుంది. ఈ జంగల్లోనే ఇప్పుడు మేము ఉండబోయేది. ఇవన్నీ అయితే తాడ్వాయి వెహికల్సే. ఈ తాడ్వాయి వాళ్ళందరూ ఇటు సైడే ఉంటారు. మా వాళ్ళు కూడా ఇప్పుడు ట్యాబ్స్ బాత్రూమ్స్ అవైలబుల్ ఉన్న కాడ ఒక ప్లేస్ని అయితే క్లీన్ చేసి పెట్టారు. ఇప్పుడైతే అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మేము ఉండబోయే ప్లేస్ ఇదే. ఇప్పుడైతే మేము ఉండడానికి అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాం. మేమైతే ఒక టెంట్ తీసుకొచ్చాం. ఆ టెంట్ని అయితే ఇప్పుడు వేస్తున్నారు. ఆ టెంట్ వేయడానికి మా వాళ్ళు పడ్డ తిప్పలు చూడండి. ఇద్దరేసే టెంట్ ఎంతమంది వేస్తున్నారు. ఇప్పుడైతే బోనం వండుతున్నాం. ఒక చెట్టుకైతే సమ్మక్క తల్లి సారక్క తల్లిని పూజించి అక్కడైతే బోనం పెట్టి ఒక 5 ఆకులలో పడైతే పెట్టారు. మొత్తానికైతే మేక కటింగ్ అయ్యేసరికి అయితే చీకటి అయ్యింది. ఇప్పుడు ఈ చీకట్లోనే మేము ఇక్కడ ఉండాలి. ఒక లైట్ అయితే తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు. వంటలు అయితే అవుతున్నాయి. వంటలు అయ్యేలోపు చలిమంట కాచుకుంటూ ముచ్చట్లు అయితే పెడుతున్నారు. ఇక్కడ బాబాయ్ అయితే సబ్స్క్రైబర్స్కి హాయ్ అయితే చెప్తున్నాడు. తిన్న తర్వాత డ్యాన్సులు వేద్దామని అయితే ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు. తినడం అయిపోయినాక నెక్స్ట్ డ్యాన్స్లు వేసినాక అయితే మళ్ళీ జాతరని అయితే చూడడానికి అయితే వెళ్తాం. ఇప్పుడైతే జాతర చూడడానికి అయితే వచ్చినాం. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. లైటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. జాతరలో అయితే ఎక్కువ చిన్నపిల్లల బొమ్మలు హోమ్ డెకరేషన్కే ఎక్కువ కనబడ్డాయి. అసలు జ్యువెలరీస్ ఏం కొందామన్నా ఇక్కడ సరిగ్గా కనబడలేదు. కనబడ్డా అసలుకి ఏం బాగాలేవు. రేట్స్ అయితే చాలా బాగా చెప్తున్నారు. ఒక దగ్గర ఒక 500 చెప్పింది, మళ్ళీ ఇంకో దగ్గర అదే వస్తువు 1000 కూడా చెప్పిళ్ళు. ఇక అసలుకి ఇంట్రెస్ట్ అయితే లేదు. జాతరలో అయితే ఏమి కొనుక్కోలే. అన్నీ చూసుకుంటూ గుడి ముందుకి అయితే వచ్చేసాం. గుడి ముందు చూడండి ఎంతమంది ఉన్నారు. మేము వెళ్ళింది అయితే సారలమ్మ వచ్చే రోజు, అందుకే ఇంత జనాలు ఉన్నారు. ఇప్పుడైతే సారలమ్మ వచ్చే టైము. మేమైతే సారలమ్మ వచ్చేదాకైతే లేము, ఎందుకంటే చాలా రష్ ఉన్నది. సారలమ్మ అయితే కన్నెపల్లి నుండి అయితే వస్తుంది, అందుకే ఇంత సందడిగా ఉంది.
జనాలను చూసి సారళం వచ్చేదాకైతే లేము. మేమైతే ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళాము. మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియోని అయితే ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.